హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చామల దుంపల ఫ్రై అండి. సో, ముందుగా నేనేంటంటే చామల దుంపల్ని బాగా ఉడకబెట్టుకున్నాను. కుక్కర్‌లో అయితే 1 విజిల్ సరిపోతుందండి. నార్మల్‌గా అయితే కొంచెం ఇలా గట్టిగా అండి. చూడండి గట్టిగా ఎంత నొక్కినా గట్టిగా ఉంది. సో, ఇలా గట్టిగా రావాలండి దుంప. గట్టిగా వచ్చిన తర్వాత వాటిని ఇలా రౌండ్‌గా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మీరు మరీ మెత్తగా అయితే ముక్కలైతే మనకి గుండ గుండ అయిపోతాయండి. అలా గుండగా అవ్వకూడదు. జస్ట్ మనకి ఇలా ఉంటే మనకి కలిపినా కూడా ఎక్కడ గుండ అవ్వకుండా ఉంటుందండి. ఇది చామదుంప ఫ్రైకండి. చూడండి ఇలా పీసెస్‌ని కట్ చేసుకోవాలండి. ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా చామల దుంపలు. సో, అదే కాకుండా మనకి వరిపిండి తీసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు అంతేనండి. మనకి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ చామల దుంపలు ఉన్నాయి కదండీ! సో, దీంట్లో ముందుగా ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అండి. సో, కారం వేసుకున్నాం కదా! ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వరిపిండండి. కొంచెం చాలు. సో, ఇలా కొంచెం వేసుకొని వీటిని నీట్‌గా కలిపేసుకోవాలండి ఇలాగా. మనకి వాటర్ అయితే వేసుకోక్కర్లేదండి. సో, వాటర్ వేసుకోకుండా చాలా స్లోగా నీట్‌గా ముక్క మొత్తం పట్టేలాగా వాటర్ బదులు మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ నేను ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో, చూడండి ఈ కొంచెం ఆయిల్ సరిపోతుందండి. కొంచెం జస్ట్ ముక్కకి ఈ ఏమంటారు ఈ వరిపిండి అనేది మనకి పట్టడానికండి ఆయిల్ అనేది. ముక్క మొత్తం పట్టడానికి. సో, చూసారు కదా కలర్ అది చేంజ్ అయింది నీట్‌గా. సో, ఇలా ముక్కకి పట్టడానికండి. మళ్ళీ ఇలా పట్టాక సెకండ్ కోటింగ్ అయితే వేసుకోవాలండి. ఈ సెకండ్ కోటింగ్ టైంలో కొంచెం వరిపిండి మళ్ళీ వేసుకోవాలి లైట్‌గా. సరిపోతుందండి. సో, ఈ కొంచెం వేసుకొని మళ్ళీ ఇలా ముక్కకి డబల్ కోటింగ్ అండి. సో, ఇలా కలిపేసుకోవాలి. సో, ముందు ఫ్రై చేసేసుకుందాం. అప్పుడు మనకి తాలింపుకి ఏ ఐటమ్స్ కావాలి, ఎలా తాలింపు పెట్టాలనేది చూపిస్తానండి. చూసారు కదా డబల్ కోటింగ్ అయిపోయి నీట్‌గా అయిపోయిందండి. ముక్కలు ఎక్కడ విరగలేదు చూసారు కదా! సో, ఇలా ముక్కలు విరగకుండా మనం కలుపుకోవాలండి. సో, మనం ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకుందాం ముందు. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందామండి. మనకి చామల దుంపలో స్టార్చ్ ఎక్కువ ఉంటుందండి. సో, ఇది హెల్త్‌కి మంచిదండి. ఎవరైనా లావు తగ్గాలి అనుకుని ఏదైనా డైట్ పాటించాలనుకుంటే మాత్రం డైట్ పాటించాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి, స్టార్చ్ ఉన్న ఫుడ్ తినాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీరైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ చామదుంప కర్రీస్ అయితే రెసిపీస్ అయితే ట్రై చేయండి. సో, నేను స్టవ్ ఆన్ చేసేసాను. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నానండి. మీరు రెగ్యులర్‌గా ఇలాంటి ఫ్రైస్ అవి చేసుకోకండి. అప్పుడప్పుడు చేసుకోండి. మరీ రెగ్యులర్‌గా చేసుకుంటే హెల్త్‌కి మంచిది కాదు కదండీ! అప్పుడప్పుడు మనకి ట్రై చేయాలి కాబట్టి మనం ఇట్లాంటి ఫ్రైస్ అవి ట్రై చేస్తాము. మీకు వీక్‌కి వన్స్ అంటే పర్లేదు గానీ రెగ్యులర్‌గా ఇలా డీప్ ఫ్రైడ్ ఫుడ్ అయితే మాత్రం తీసుకోకండి. సో, ఫస్ట్ మనం ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలండి. చాలా బాగా హీట్ ఎక్కాలి. చూసారు కదండీ! మనకి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. సో, ఈ టైంలో నేను ఇప్పుడు ఇలా కలుపుకుని ఉంది కదండీ మిక్స్చర్. సో, ఇదైతే నేను నెమ్మదిగా వేసేసుకుంటున్నాను. సో, ఇలా హైలో ఉన్నప్పుడే వేసుకోవాలండి. మీరు లోలో పెట్టి వేస్తే మనకి వేగవు. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకసారి వేసేసుకోవచ్చు. సరిపోతుందండి ఆయిల్‌లో. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి కేర్‌ఫుల్‌గా. నాకంటే అలవాటు కాబట్టి నేను ఇలా దగ్గరగా వేసుకుంటున్నాను. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మనకి బాగా ఫ్రై అవ్వాలండి.
చూసారు కదా, ఇప్పుడైతే మీరు కనీసం ఒక 2 మినిట్స్ అయితే టచ్ చేయొద్దండి. టచ్ చేస్తే మనకి విరిగిపోతాయి. సో ఫస్ట్ అయితే కొంచెం దోరగా వేగాలండి. వేగిన తర్వాతే మనం టచ్ చేయాలి. అలా కాకుండా మీరు టచ్ చేస్తే విరిగిపోతాయి, ముక్కలు అయిపోతాయి. సో కొంచెం సేపు అలా వదిలేసేయండి, దాన్ని అలా బాగా ఫ్రై అవుతుంది మనకి. చూడండి 2 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు నేను హైలో పెట్టి ఉంచానండి స్టవ్. చూసారు కదా, ముక్క ఎక్కడ కూడా చితగలేదు. సో చూడండి నీట్గా ఫ్రై అవుతుంది. ఇలాంటప్పుడు మీరు వాళ్ళైతే సన్యాసులు, మహర్షులు, ఋషులు అలాంటి వాళ్ళైతే మాత్రం అండి, వాళ్ళు ఇలాగే వేలు దుంపలు తిని వేల కాలాలు బతికిన వాళ్ళు ఉన్నారండి. వందల ఏళ్ళు, 125 సంవత్సరాలు, 150 సంవత్సరాలు అలా బతికిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీంట్లో చాలా పోషకాలు ఉంటాయని. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ హెల్త్ కండిషన్స్, టేస్ట్కి వాటికి రుచి మరిగిపోయి ఈ ప్రిజర్వేటివ్స్ అని, లేకపోతే ఈ కోడి కానీ ఇవన్నీ కూడా మనకి ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు కదండి. సో అలా కాకుండా నాటుకోడి మంచిదండి. నాటుకోడి పెంచింది కాబట్టి మన ఇప్పుడు పల్లెటూరులో పెంచుకుని అది మంచిదండి. మీరు అలా కాకుండా మీకు ఈ బయట ఈ ఫారెన్ కోడి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏంటంటే 45 డేస్లో ఫుల్ కోడి అయిపోతుందండి. ఎలా అయిపోతుంది, ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు. ఈవెన్ మనం తాగే మిల్క్ కూడా మనకి ఇంజెక్షన్స్ చేయడం వల్ల పాలు ఎక్కువ ఇస్తుందంట గేదె, ఆవు కానీ. సో అలా కూడా చేసేస్తున్నారు. ఇంకేముంటుందండి హెల్త్ అనేది. సో అందుకే అండి అప్పుడు పాతకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. మనకి చక్కగా ఇలా దుంపలు, వేర్లు, లేదంటే ఈ టమాటీలు, కూరగాయలు తినేవారండి. సో వాళ్ళ ఆరోగ్యంతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత పనైనా చేసేవారండి. వాళ్ళైతే చాలామంది పుట్టతేనె కార్మికులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తేనె తీసుకొని ఆ తేనెనే వాళ్ళు తాగేసి ఆ రోజంతా ఉండేవారంటండి. అంత ఎనర్జీ ఉండేదంటండి. న్యాచురల్గా గాడ్ గివెన్ ఫుడ్ అనేది మనకు అది. సో ఇప్పుడంటే ఈ నాన్ వెజ్ తినేసేయడం ఎంజాయ్మెంట్ కోసం అని, టేస్ట్ కోసం అని మనం ఇవన్నీ తినేస్తున్నాం. బట్ ఇది పాతకాలం ఫుడ్ అండి, చేమల దుంపలు అనేది. సో చూసారు కదా మనకి ఫ్రై అవుతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఇంకొంచెం ఫ్రై అయితే అప్పుడు తీద్దామండి. మనకి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. కనీసం ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి. చూడండి మనకి ఫ్రై అయిపోయాయండి. సో చూసారు కదా మనకి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చింది మనకి నీట్గా. సో ఇప్పుడు నీట్గా ఇలా ఆయిల్ వదులుకుంటూ చాలా జాగ్రత్తగా, మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అడుగున వేసుకోండి వీలైతే. సో నేనైతే మాత్రం ఇలా నీట్గా తీసుకుని ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను. సో చూసారా సౌండ్ వస్తుంది. నేను ఇలా తీసి బౌల్లో వేస్తుంటే క్రిస్పీనెస్ తెలుస్తుంది అక్కడ. మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీకు ఇక వర్షాకాలంలో కానీ ఏదైనా ఈవినింగ్ మీరు ఇది కర్రీ చారు పెట్టుకుని ఇది పక్కన ఫ్రైలా పెట్టుకుని మీరు అలా తినడానికి బాగానే ఉంటుంది. లేదు అంటే మీరు చక్కగా హ్యాపీగా ఉట్టిగా ఊరికనే ఇలా ఫ్రై చేసేసుకొని ఈవినింగ్ స్నాక్లా తిన్నా కూడా బాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది అందరూ ట్రై చేయవలసిన ది బెస్ట్ రెసిపీ అండి. నాకైతే చాలా ఇష్టం ఇవి. నేను ఈ రెసిపీ అయితే ఒక కోవట్లు ఉంటారండి వాళ్ళైతే వాళ్ళకి ఇలా చేసుకుంటారంట. సో ఇప్పుడు నేను దీని అయితే తీసేసి మనము ఫ్రై చేసేద్దామండి. అదే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. మనకి తాలింపు ప్యాన్ హీట్ ఎక్కుతుందండి. హీట్ ఎక్కే టైంలో మనం ఈ వర్క్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా నేను వేపుకున్నాను కదండి, దీంట్లో కొంచెం చూడండి ఈలోపు మనకైతే ఇప్పుడు తాలింపు వేసుకునే ముందులోపు ఇప్పుడు ఇలా సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్తో పాటు కొంచెం కారం అయితే వేసుకుని వీటిని ఇలా 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 అనుకోవాలండి. లేదంటే హ్యాండ్తో ఇలా అనేసుకున్నా సరిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇంకా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి. అంటే యాక్చువల్లీ సాంబార్ కారం కానీ ధనియాల కారం ఇంట్లో వేరేగా అలా చేసుకుని ఆ కారం బాగుంటుందండి, అది వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు ప్రిజర్వేటివ్స్ ఉన్న మసాలా పౌడర్స్ ఏదైనా బాగుంటాయి, చాట్ మసాలా అలాంటివి
బట్ మనం హెల్త్ కాన్షియస్గా చేస్తున్నాం కాబట్టి వీడియోని ఇలా చేస్తున్నానండి. సో ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి తాలింపు వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని మనం తాలింపు చేసేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. సో ఆయిల్ అయితే బాగా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలండి. లోపు ఆయిల్ మరగనిద్దాము. చూడండి మనకు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయిందండి. సో ముందైతే నేను వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేసేసుకుని బాగా వేగనిద్దాం, బాగా ఫ్రై అవ్వాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ చేసిన వాళ్ళైతే. సో నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి. ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో చూడండి నేను ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను, చూసారు కదా. సో ఇది వేగుతున్న టైంలోనే నేను తాలింపు గింజలు కూడా వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి తాలింపు వేసుకుంటే. ఉట్టిగా అయినా తినవచ్చు, కానీ ఇలా తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇదిగోండి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసేసుకున్నాను. చూడండి చూడండి ఇవి మనకి ఎండుమిర్చి మనకి ఎర్రగా వేగాలండి. అలా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా నీట్గా వేగిపోయాయండి. సో ఇప్పుడు నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. మూత మాత్రం పెట్టొద్దండి. మూత పెట్టినట్టయితే మీకు మెత్తబడిపోతాయి, అస్సలు బాగోవు. సో మూత పెట్టొద్దండి. ఇలా మీరు కలిపేసుకుని మీరు చారు పెట్టుకుని రైస్ తిన్నప్పుడు ఇలాగ వేపేసుకుని చారు పెట్టేసుకుని తిన్నా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి యమ్మీ టేస్టీ హెల్దీ రెసిపీ అండి. చూడండి మనకి చాలా బాగుంటుంది. చూడండి పైన ఎంత గట్టిగా ఉంది లేయర్, ఇలా నొక్కితే చూడండి నీట్గా లోపల మెత్త సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.